హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం జరిగింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో మల్టీ టాస్క్ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 03/2024 షార్ట్ నోటీస్ డీటెయిల్స్ చెప్తాను నేను. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ బిగిన్ 8/2/2024. లాస్ట్ డేట్ మనకి మార్చి 8 లాస్ట్ డేట్. ఎగ్జామ్ డేట్ అయితే ఇంకేమలేదు. అడ్మిట్ కార్డు కూడా మనకి నోటిఫికేషన్ తర్వాత ఇస్తారు. మనకి అప్లికేషన్ ఫీ చేయడం ఉండదు, 100 రూపీస్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మనకి 100 రూపీస్. ఎస్సీ ఎస్టీలకి 0. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 0. మనకి ఏజ్ లిమిట్ మనకి 8/3/2024 లోపల మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యాక్సిమం 25 సంవత్సరాల నుంచి 27 ఇయర్స్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ వైజ్ అయితే ఇవ్వడం. ఫుల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని మీరు చదివి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను. టోటల్ వేకెన్సీ అయితే మనకి 567. దాంట్లో అన్రిజర్వ్డ్ 253, ఓబీసీకి 183, ఈడబ్ల్యూఎస్కి 60, ఎస్సీలకి 31, ఎస్టీలకి 40. మొత్తం టోటల్ అయితే 567 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని పోస్ట్ నేమ్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. పోస్ట్ కోడ్ అయితే మనకి 812/24. టోటల్ పోస్ట్ 567. దీని క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్. మీరు 10th క్లాస్తో మీరు చదివిన వారు, పాస్ అయిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మొత్తం టోటల్ మనకి 500 మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి 194 ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ కోసం అయితే 99 వేకెన్సీలు ఉన్నాయి. ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం అయితే 86 ఉన్నాయి. తర్వాత ప్రిన్సిపల్ అకౌంట్ ఆఫీస్లో అయితే మనకి 64 పోస్టులు ఉన్నాయి. లాజిస్టిక్ అండ్ అసెంబ్లీ సెక్రటరీ కోసం అయితే 32 ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కోసం 16 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో అయితే 13 వేకెన్సీలు ఉన్నాయి. డైరెక్టరేట్ అండ్ ఎకనామికల్ అండ్ స్టాటిస్టిక్స్కి అయితే 13 వేకెన్సీలు ఉన్నాయి. వివిధ భాగాల్లో వివిధ రకాలుగా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా మనకి 567 పోస్టులు ఉన్నాయి. మీరు దేంట్లో కావాలంటే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి డిపార్ట్మెంటల్ ఉమెన్ కోసం వివిధ రకాలుగా మొత్తం అందరికీ అయితే 10వ తరగతి పాస్ అవడం అయితే కావాలి. మనకి దీనికి బేసిక్ 18,000 నుంచి మొదలవుతుంది. 18,000 కానీ మనకి ఒక 30,000 మనకి అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఢిల్లీలో ఈ జాబ్ ఉంటుంది. తర్వాత వివిధ రకాలుగా మనకి అన్నిటికీ మొత్తం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లకి, ప్రిన్సిపల్ అకౌంట్ ఆఫీసర్కి, లాజిస్టిక్ అసెంబ్లీ సెక్రటరీకి, తర్వాత ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కోసం అన్నిటికీ మాత్రం ఒకే క్వాలిఫికేషన్తో మనకి వివిధ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు 10వ తరగతి చదివిన వారికి. ఇది అవకాశాన్ని వినియోగపరచుకుని మీరు దీన్ని అప్లై అయితే చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి అవకాశం రాదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ చీఫ్స్ కోసం తర్వాత మనకి ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏపీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందని ఇండియన్ సిటిజన్ ఏమి ఉండదు. ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకుని మనకి 8వ తారీఖు లోపల ఆన్లైన్లో అప్లై చేసుకుని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తర్వాత అప్లికేషన్ ఫీ అయితే మేము చెప్పడం జరిగింది మీకు 100 రూపీస్. ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి, ఉమెన్స్ క్యాండిడేట్లకి అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే Tier 1 మనకి కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సీ, అర్థమెటిక్, తర్వాత టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కూడా 200. ప్రతి పోస్ట్కి ఇదే క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే హిందీలోనే, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరైతే మర్చిపోకండి. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అవ్వాలంటే 40 మార్క్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్ 40 మార్క్స్ రావాలి. ఓబీసీ వారికి 35% రావాలి. ఎస్సీ వారికి 30% రావాలి. వారు క్వాలిఫైయింగ్ అయితే మనకి ఇస్తారు.
క్వాలిఫై అయితే రావాలి కానీ కట్ ఆఫ్ మార్కులు తీయడం అయితే జరుగుతుంది, వారు కట్ ఆఫ్ అయితే తీయడం జరుగుతుంది. అందుకని మీరు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాయగలిగితే కట్ ఆఫ్ని దాటగలిగితే మీరు సెలక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years. దాంట్లో పీడబ్ల్యూడీ 15 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి 13 సంవత్సరాలు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి అయితే 40 years అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎక్సర్వీస్ మెన్ కూడా ఇవ్వడం జరిగింది. విడోస్, డైవర్స్ ఉమెన్ వాళ్ళకైతే 35 years, అప్ టు 40 years ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి అయితే 38 years ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకుని నోటిఫికేషన్ ఫుల్గా చదివి మీరైతే అప్లై చేయండి. ఇది ఓన్లీ 10th class క్వాలిఫికేషన్ తోటి ఇంత నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. 10th class క్వాలిఫికేషన్ అయిన వారందరూ మీరు ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు. అసలు మిస్ అవ్వకుండా మీరు అయితే అప్లై చేయండి. ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మల్టీ టాస్కింగ్ ఎగ్జామినేషన్ కోసం. ఇది టోటల్ మనకి 567 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 567 పోస్టులు. శాలరీ మనకి ఒక 35,000 నుంచి 40,000 దాకా మనకి శాలరీ జరగడం జరుగుతుంది. ఇది మనకి ఢిల్లీలో మనకి జాబ్ అయితే ఉంటుంది. మీ భవిష్యత్తుగా బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి.